2 రోజుల క్రితం పవన్ ఆఫీస్పై డ్రోన్ ఎగిరింది. గత కొద్ది రోజులుగా పవన్ భద్రతలో వెలుగు చూస్తున్నాయి లోపాలు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంపై 2 రోజుల క్రితం డ్రోన్ అనుమానాస్పదంగా కనిపించింది. అక్కడ చక్కర్లు కొడుతూ కనిపించడం, దీంతో జనసేన కార్యకర్తలు అలాగే జనసేన నాయకులు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. ఈ డ్రోన్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారు పోలీసులు. జనసేన ఫిర్యాదుతో రంగంలోకి దిగింది స్పెషల్ టీం. డ్రోన్ గుట్టు తేల్చేందుకు 5 ప్రత్యేక బృందాలుగా విడిపోయి విచారణ చేసింది. పవన్ కళ్యాణ్ భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జనసేన నేతలు, కార్యకర్తలు. గతంలో పవన్ పర్యటనలో ఫేక్ పోలీస్ అధికారి హల్చల్ చేశాడు. బుక్ ఫెస్టివల్కు పవన్ వెళ్లిన సమయంలో పవర్ కట్. దాంతోపాటు తాజాగా 20 నిమిషాలు క్యాంపు కార్యాలయంపై డ్రోన్ ఎగరవేస్తాం. వీటన్నిటితో పాటు గత 2-3 నెలల క్రితం, గత 2-3 నెలల్లోని ఒక కాల్ వచ్చింది. అది కూడా పవన్ కళ్యాణ్ని చంపేస్తానంటూ బెదిరింపు కాల్. ఇవన్నీ కూడా ఒక్కసారిగా షాక్కి గురి చేస్తున్నాయి జనసేన నేతలని, కార్యకర్తలని. అసలు ఏం జరుగుతోంది, పవన్ విషయంలో ఏం జరుగుతోందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనసేన కార్యకర్తలు, నేతలు. ఈ నేపథ్యంలోని కొద్ది రోజుల క్రితం, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొద్ది వారాల క్రితం నుంచి కూడా ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతూనే ఉంది. అయితే డ్రోన్ ఎగరేసిందెవరు? జనసేన చీఫ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్పై డ్రోన్ ఎగరవేసిన అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు ఎస్పీ రవికుమార్. డ్రోన్ ఎగరేసింది ఏపీ ఫైబర్ నెట్కు చెందినదిగా ఆ డ్రోన్ తేల్చారు పోలీసులు. మంగళగిరి ప్రాంతంలో ట్రాఫిక్, శానిటేషన్, రోడ్లు తదితర అంశాలపై పైలట్ ప్రాజెక్టులో భాగంగా డ్రోన్ ఎగరేశారు అధికారులంటూ చెప్పుకొచ్చారు. 3 రోజులుగా డ్రోన్తో సర్వే నిర్వహించారు అధికారులు. 2 రోజుల క్రితం పవన్ ఆఫీస్పై ఎగిరింది ఆ డ్రోన్. గత కొద్ది రోజులుగా పవన్ భద్రతలో ఆ లోపాలు వెలుగు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంపై 2 రోజుల క్రితం ఎగిరిన ఆ డ్రోన్ అనుమానాస్పదంగా చక్కర్లు కొట్టింది. దీంతో ఈ వ్యవహారం మీద పోలీసును ఆశ్రయించారు జనసేన నేతలు. దీంతో ఈ డ్రోన్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారు పోలీసులు. జనసేన ఫిర్యాదుతో రంగంలోకి స్పెషల్ టీమ్స్ దిగాయి. డ్రోన్ గుట్టు తేల్చేందుకు 5 బృందాలు విచారణ చేపట్టాయి. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, దాదాపుగా 2 రోజుల క్రితం అనే చెప్పుకోవచ్చు. సో ఈ 2 రోజుల్లోనే ఎందుకు తేల్చడానికి ఆలస్యమైంది? ఒకవేళ శానిటేషన్ వాళ్ళది అధికారులు అయ్యుంటే కనుక ఎందుకు ఆలస్యమైంది? ఎందుకంటే వార్తలు చాలా వేగంగా విస్తరించిన పరిస్థితి, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? పోలీసులు ఎటువంటి క్లారిటీ ఇస్తున్నారు ఇక్కడ? పోలీసులు అయితే మధ్యాహ్నం క్లారిటీ ఇచ్చారు. ఏఎస్పీ రవికుమార్ దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే మధ్యాహ్నం తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. అయితే నిన్న సాయంత్రం వరకు కూడా ఎవరు అనేది క్లారిటీ లేదు. ఫైబర్ నెట్కు సంబంధించిన అధికారులు మంగళగిరిలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా మంగళగిరి మొత్తాన్ని కూడా వాళ్ళు డ్రోన్తో మొత్తం సమాచారాన్ని సేకరిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆ మంగళగిరి ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సందర్భంగా డ్రోను మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంతో పాటు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్కి ఉన్నటువంటి కార్యాలయం మీద కూడా డ్రోన్ ఎగరడంతో ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. ఎవరు ఇదంతా చేశారు? ఎవరైనా అగంతకులు ఉద్దేశపూర్వకంగానే మంగళగిరిలోని జనసేన క్యాంప్, పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం మీద డ్రోన్ ఎగరవేశారనే రకరకాల చర్చలు నడిచాయి. పోలీసులు కూడా దీనికి సంబంధించినటువంటి విషయంలో 5 ప్రత్యేక బృందాలు ఏర్పడి విచారించారు. అయితే చివరికి ఫైబర్ నెట్కు సంబంధించిన అధికారులే దీనికి సంబంధించినటువంటి డ్రోన్ ఉపయోగించామని క్లారిటీ ఇవ్వడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి క్లారిటీ కోరిచ్చారు. మంగళగిరికి సంబంధించినటువంటి ప్రాంతంలో రోడ్లు, శానిటేషన్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ భాగంగా ఈ డ్రోన్ అయితే ఎగరవేసినట్టు తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ విషయంలో ఇప్పుడు డ్రోన్ వ్యవహారమే కాదు, గతంలో మొన్న ఆయన మన్యం జిల్లాలో పర్యటించినప్పుడు నకిలీ ఎస్పీ బయటపడడంతో పాటుగా ఆయనకి కార్యాలయానికి, క్యాంపు కార్యాలయానికి ఫోన్ కాల్స్ రావడం, బెదిరింపు కాల్ రావడం ఇవన్నీ కూడా వరుసగా జరుగుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ నేతలు, క్యాడర్ కూడా కొంత ఆందోళన ఉన్నాయి. పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో ఏదో జరుగుతున్న ఒక భయాన్ని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి విజయవాడ బుక్ ఫెస్టివల్కి వచ్చినప్పుడు ఒక్కసారిగా కరెంటుని, విద్యుత్తుని నిలిపివేయడం కూడా ఒక కొత్త అనుమానాలకి దారితీస్తున్న తరుణంలో ఇప్పుడు డ్రోన్ అనేది క్లారిటీ ఇచ్చారు. కానీ
ఇంతకుముందు జరిగినటువంటి అంశాలన్నిటి కూడా ఒక భయాన్ని జనసేన నేతలు కానీ కార్యకర్తలు కానీ గురి చేస్తున్నారని చెప్పాలి. పవన్ కళ్యాణ్ స్వేచ్ఛకి ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారు. ప్రజా సమస్యలు ఉంటే అక్కడ నడుచుకుంటూ మన్యం జిల్లాలో కూడా మనం చూసాము. పోలీసులు అక్కడ ఆయన వారిస్తున్నప్పటికీ ఇంకా ప్రజల దగ్గర వెళ్ళడానికి ఆయన ముందుకు వెళ్తున్న సందర్భంలో ఇంకా మావోయిస్టుల థ్రెట్ ఉంటుంది సార్ వెళ్ళొద్దు అని చెప్పినప్పటికీ పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ముందుకు వెళ్తున్నప్పటికీ వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే థ్రెట్ ముంపు పొంచి ఉందనేది అధికారులు కూడా భావిస్తున్న నేపథ్యంలో కొంత భద్రతను పెంచాలి. పవన్ కళ్యాణ్ మీద కొంత ఫోకస్ పోలీసుల పరంగా కానీ ఇదంతా పెంచాల్సిన అవసరం ఉందని జనసేన కేడర్ కూడా కోరుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే జాతీయ స్థాయిలో కేంద్రం కానీ కేంద్ర హోంశాఖ కానీ అదనంగా ఏదైనా భద్రత కల్పిస్తుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. కానీ వరుస ఘటనలు వరుస ఇన్సిడెంట్స్ అనేవి కొంత జనసేన పార్టీ కేడర్ మాత్రం ఆందోళనకు గురి చేస్తున్నమాట వాస్తవం. అయితే ఇప్పుడు డ్రోన్ విషయం అయితే క్లారిటీ వచ్చింది. కానీ ఒకవేళ ఫైబర్ నెట్ వాళ్ళు ఇప్పటికీ చెప్పకపోతే కనుక ఇది కూడా ఒక అనుమానంగానే ఉండేది. ఎవరు అగంతకులు ఉద్దేశపూర్వకంగానే ఇది చేశారని ఒక అంశం అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కోణంలో పోలీసులు భద్రత విషయంలో పవన్ కళ్యాణ్ మరింత భద్రతను పెంచాల్సిన అవసరం ఉందనే డిమాండ్ అయితే వినపడుతుంది సచిన్. రైట్ రాజేష్, సో ఇటువంటి సినారియోలు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి భద్రత విషయంలో క్వశ్చన్ మార్క్స్ రైజ్ అవుతున్న తరుణంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు? అట్ ద సేమ్ టైం ఎందుకంటే మీరు అన్నట్టుగా గత కొద్ది రోజులుగా ఒక ఫేక్ పోలీస్ ఆఫీసర్ కావచ్చు, ఆ తర్వాత థ్రెట్ కాల్స్, పవన్ కళ్యాణ్ని చంపేస్తూ ఉంటే బెదిరింపు కాల్స్ కావచ్చు, ఆ తర్వాత మిగతా పరిణామాలు, వీటన్నిటి విషయంలో పోలీసు శాఖ ఎలా అప్రమత్తమైంది? పవన్ కళ్యాణ్కు భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తోందా? అంటే ఆల్రెడీ భద్రతను అదనంగా ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ ఇప్పుడు వరుసగా ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకా అదనంగా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉందనే ఒక డిమాండ్ వినబడుతుంది. దానికి సంబంధించి పోలీసులు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్కి ప్రైవేట్ సెక్యూరిటీ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీతో పాటు ఇప్పుడు పోలీసులు ఇస్తున్నటువంటి భద్రతా సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆ కేడర్కి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ కూడా లోపాలు లేకుండా పోలీసులు అయితే భద్రతను కల్పిస్తున్నారు. ఇంకా అదనంగా భద్రత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వరుసగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ కానీ ఈ వస్తున్నటువంటి ఈ రూమర్స్ అన్ని కానీ పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న నేపథ్యంలో భద్రత విషయంలో పోలీసులు రాజీ పడుకోకుండా పవన్ కళ్యాణ్కి భద్రతను ప్రొవైడ్ చేయాలనే డిమాండ్ అయితే వినపడుతుంది సచిన్. రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ పై డ్రోన్ ఎగురవేత అంశానికి సంబంధించి పోలీసులు క్లారిటీ ఇచ్చారు ఎస్పీ రవికుమార్. డ్రోన్ ఏపీ ఫైబర్ నెట్కు ఇన్ఫాక్ట్ డ్రోన్ ఏపీ ఫైబర్కు చెందినదిగా తేల్చేశారు పోలీసులు. మంగళగిరి ప్రాంతంలో ట్రాఫిక్, శానిటేషన్, రోడ్లు తదితర అంశాలపై పైలట్ ప్రాజెక్టులో భాగంగా డ్రోన్ ఎగురవేశారు అధికారులు. 3 రోజులుగా డ్రోన్తో సర్వే నిర్వహించారు. 2 రోజుల క్రితం పవన్ ఆఫీస్పై ఆ డ్రోన్ ఎగిరింది, చక్కర్లు కొట్టింది. ప్రస్తుతం అంశానికి సంబంధించి చర్చాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు క్లారిటీ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా పవన్ భద్రతలు వెలుగు చూస్తున్నాయి లోపాలు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్పై 2 రోజుల క్రితం అనుమానాస్పదంగా డ్రోన్ ఎగిరింది. డ్రోన్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారు పోలీసులు. జనసేన ఫిర్యాదుతో రంగంలోకి దిగింది స్పెషల్ టీమ్స్. డ్రోన్ గుట్టు రట్టు చేసేందుకు 5 ప్రత్యేక బృందాలు విచారణ చేపట్టాయి. పవన్ కళ్యాణ్ భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జనసేన నేతలు, కార్యకర్తలు. గతంలో పవన్ పర్యటనలో ఫేక్ పోలీస్ అధికారి హల్చల్ చేశాడు. బుక్ ఫెస్టివల్కు పవన్ వెళ్లిన సమయంలో పవర్ కట్ అయింది. ఆ తర్వాత తాజాగా 20 నిమిషాల పాటు క్యాంపు కార్యాలయంపై డ్రోన్ ఎగరవేయడం అంశం సంబంధించి కావచ్చు, దాంతోపాటు పవన్కు బెదిరింపు కాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వరుసగా పవన్ భద్రతా లోపాలకు సంబంధించి ఆ లోపాలను